ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. ఈరోజు మనం వినే వాక్యం లూకా సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. ఒకసారి చూద్దాం. ఆయన బోధించుట చాలించిన తర్వాత, నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా. చూసారా, ఇక్కడ వాక్యం ఏం చెప్పబడుతుందంటే, ఆయన బోధించిన తర్వాత దోణిని కొంచెం లోపలికి నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పాడంట. అసలు సందర్భం ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది, ఆయన ఎందుకు ఈ మాట చెప్పాడంటే, అసలు అక్కడ జరిగిన సంఘటన ఏంటి అంటే, యేసయ్య చాలామంది జనానికి అక్కడ బోధిస్తూ ఉన్నాడు అనమాట. ఆయన గురించి, ఆయన రాజ్యాన్ని గురించి, నిత్య జీవం గురించి ఆయన బోధిస్తూ ఉన్నాడు. బోధిస్తున్న సమయంలో ఆ జన సమూహం ఎక్కువగా ఉండడంతో ఆ జన సమూహం అంతా కూడా యేసయ్య మీద పడిపోతూ ఉన్నారంట. ఆ యేసయ్య మీద పడిపోతూ ఉంటే ఆయనకి చెప్పడానికి వీలు కాలేదు. అందరికి అర్థమయ్యేటట్టు మీద పడిపోతే కొంచెం కష్టంగా ఉంటుంది కదండి. అందుకని ఆయనకి చెప్పడానికి వీలు కాకపోతే ఆయన ఒక సరస్సు తీరం ఉన్నాడు అనమాట. అదంతా జరుగుతున్నప్పుడు ఆ సరస్సు తీరం నుంటే అక్కడ నుంచి చూస్తే ఆయనకి ఒక 2 దోణులు కనిపిస్తూ ఉన్నాయి. ఆ 2 దోణులు కనిపిస్తూ ఉంటే ఆ 2 దోణుల్లో కూడా ఆయన ఏం చూస్తున్నాడంటే, అందులో జాలర్లు. ఇప్పుడు మనం చూస్తాం కదండి, చాలామంది సరస్సులోకి, సముద్రాల్లోకి వేటకు వెళ్తూ ఉంటారు. వేటకు వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ ఏవైతే చేపలు పట్టుకున్నారో తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళంతా కూడా ఏం చేస్తారంటే, వాళ్ళు వలలు శుభ్రం చేసుకుంటూ ఉంటారనమాట. ఈయన కూడా అలాగే శుభ్రం చేసుకోవడం చూశాడనమాట. ఆ వలల్లో, ఆ దోణిల్లో వలలు శుభ్రం చేసుకుంటున్నారనమాట జాలర్లు. శుభ్రం చేసుకుంటూ ఉంటుంటే అందులో ఒక దోణిలోకి ఈయనెక్కి కూర్చుంటాడనమాట. కూర్చొని అప్పుడు వాళ్ళందరికీ బోధిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన దోణిలో ఉన్నాడు కాబట్టి ఎవరు కూడా ఆయన మీద పడిపోవడానికి అవకాశం ఉండదు. నీట్గా వాళ్ళందరికీ కూడా వాక్యం చెప్పడానికి, బోధించడానికి కూడా ఆయనకి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆయన దోణిలో ఉన్నాడు కాబట్టి వాళ్ళందరికీ కూడా నీట్గా అర్థమయ్యేటట్టుగా ఆయన రాజ్యం గురించి, ఆయన గురించి బోధించడానికి అవకాశంగా ఉంటుంది అన్నమాట, వీలుగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళందరికీ ఆయన రాజ్యం గురించి బోధిస్తున్నాడు. చక్కగా బోధించాడు అనమాట. బోధించి చాలించిన తర్వాత ఆ దోణిని ఎవరైతే తీసుకొచ్చారో, వల్ల ఎవరైతే శుభ్రం చేసుకున్నారో అందులో సీమోన్ అనే వ్యక్తి ఉన్నాడు అనమాట. ఆ సీమోను అనే వ్యక్తితో ఏం చెప్తున్నాడంటే, యేసయ్య ఇప్పుడు మీ దోణిని కొంచెం లోపలికి నడిపించండి, లోతుగా నడిపించండి, అప్పుడు వలలు వేయండి చేపలు పట్టడానికి అని అంటాడు అనమాట. సీమోనుకేమో ఆశ్చర్యంగా ఉంటుంది. అసలు ఆయన వచ్చాడు బోధించడానికి, ఈ దోణిలోకి ఎక్కాడు. ఆయన మనతో మేమేం చేస్తున్నాము, ఎన్ని చేపలు పట్టాము, అదేమి కూడా ఆయన మమ్మల్ని అడగలేదు. కానీ ఈయనకి ఎలా తెలుసా, ఈయనేంటి ఇప్పుడు చేపలు పట్టమంటున్నాడు అని. అయితే వీళ్ళు అంటారు, సీమోన్ అంటాడు, అయ్యా ప్రభు, రాత్రి నుంచి కూడా మేము ప్రయాసపడుతూనే ఉన్నాము. ఈ ప్రాంతం అంతా కూడా రాత్రి నుంచి వలలు వేస్తూనే ఉన్నాము. వేయిగా మాకు అసలు చేపలే దొరకలేదు. చూసారా అక్కడ ఏం జరిగిందో. వీళ్ళంట రాత్రి అంతా కూడా, మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం, జాలర్లు ఎప్పుడు ఒకసారి సముద్రంలోకి వెళ్ళారంటే వాళ్ళు చేపలు పట్టడానికి పగళ్ళు అనమాట. రాత్రి కానీ పగలు కానీ ఎప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఆ చేపలు పడుతూనే ఉంటారనమాట. ఆ సముద్రం మీద ప్రయాణం చేస్తూనే ఉంటారు. మళ్ళీ 3 రోజులకో 4 రోజులకో వాళ్ళు తిరిగి ఒడ్డుని చేరుకుంటారనమాట.
అలాగే ఈ సీమోను వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే రాత్రంతా ప్రయాస పడుతూనే ఉన్నారంట. ఎక్కడైనా చేపలు దొరుకుతాయా అని. ఇక్కడ వలలేస్తారు దొరకట్లేదు. అక్కడ వలేశారు చేపలు రాలేదు. అక్కడ వలేశారు చేపలు రాలేదు. కొంచెం ముందుకెళ్ళారు చేపలు రాలేదు. ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలన్నిట్లో వలలు వేస్తూనే ఉంటున్నారు, లాగుతూనే ఉంటున్నారు. ఎప్పుడు లాగినా సరే ఖాళీగానే వస్తుంది తప్ప అందులో చేపలు లేవన్నమాట. అందుకని అంటున్నారు వాళ్ళు, అయ్యా మేము రాత్రంతా ప్రయాస పడుతూనే ఉన్నాము, వలలు వేస్తూనే ఉన్నాము, కానీ మాకు చేపలు దొరకలేదు అని అంటున్నారు అన్నమాట. కానీ వీళ్ళు ఏమైనా యేసయ్యకి చెప్పారా అంటే చెప్పలేదు. మరి ఆయనకి ఎలా తెలుసు అంటే ఆయన సమస్తమును ఎరిగిన దేవుడు. ఆయన మన దగ్గరికి వచ్చాడంటే మన సమస్య ఏంటి, మన పరిస్థితి ఏంటి, మనకి ఏ లోటు ఉంది, ఏ లోపం ఉంది, మనకి ఏం తక్కువైంది, మనకి ఏం కావాలి, మనం ఏం పొందుకుంటే సంతోషపడతాము, మనం ఏమి పొందుకుంటే తృప్తి చెందుతాము అనేది ఆయనకి తెలుసు అన్నమాట. ఆయన బోధిస్తూ ఉన్నాడు కానీ ఆయనకి అంతా తెలుసు. అందుకని బోధించగానే ఆయన చెప్పాడు అనమాట, వీళ్ళకి రాత్రంతా ప్రయాసపడ్డారు కానీ వీళ్ళకి చేపలు ఏమీ కూడా దొరకలేదు అని ఆయన అన్నాడు. కొంచెం దోణిని లోతుగా నడిపించి ఇప్పుడు వేయండి వాళ్ళను చేపలు పట్టడానికి అని. వాళ్ళు ఎప్పుడైతే ఇలా అంటారనమాట, రాత్రంతా ప్రయాసపడ్డాం మాకు చేపలేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేస్తామని అన్నారనమాట. చూసారా వాళ్ళకి అక్కడ ఎంత విశ్వాసం కలిగిందో. రాత్రంతా వెతుకుతూనే ఉన్నాం ప్రభువా, రాత్రంతా వలలు వేస్తూనే ఉన్నాం, రాత్రంతా ప్రయాస పడుతూనే ఉన్నాము, మాకు దొరకలేదు, అయినను నువ్వు చెప్పావు కాబట్టి మేము ఇప్పుడు వలలు వేస్తాము, నీవు చెప్పావు కాబట్టి ఇప్పుడు మేము వలలు వేస్తాము. అదే కనుక చాలామంది అయితే ఏమంటారండి, సర్లే రాత్రంతా మేము పడుతున్నాము, ఇప్పుడు ఏం చెప్తున్నాడు చేపలు వచ్చేస్తాయా అని కొంతమంది అవిశ్వాసంగా ఉంటారనమాట. కానీ వీళ్ళు యేసయ్య చెప్పినందుకు ఇప్పుడు వలలు వేస్తూ ఉన్నారు. చూసారా, వాళ్ళు విశ్వసించారనమాట. ఎందుకు విశ్వసించారు అంటే వాళ్ళు అప్పటి వరకు కూడా ఆయన్ని చూశారు. ఏం చూశారు, ఆయన బోధిస్తూ ఉండగా ప్రజలందరికీ అక్కడ జన సమూహానికి బోధిస్తున్నారు. అదే దోణిలో కూర్చొని యేసయ్య బోధిస్తూ ఉంటుంటే ఆయన గురించి వీళ్ళకి అర్థమైంది. ఆ యేసయ్య మాటకు ఎంత శక్తి ఉన్నది, యేసయ్య మాటలో ఎంత ఆదరణ ఉన్నదో వీళ్ళు అంతవరకు కూడా గమనించి మేము రాత్రంతా ప్రయాస పడుతూనే ఉన్నాం, మాకు అసలు చేపలే దొరకలేదు, అయినా నువ్వు ఇప్పుడు నీ మాట చెప్పున నీవు చెప్పావు కాబట్టి వేస్తాం ప్రభు అని వాళ్ళు ఏం చేశారంటే పడవను లోతుకు నడిపించి వలలు వేయడం ప్రారంభించారనమాట. వీళ్ళు రాత్రంతా వలలు వేసి లాగుతుంటే ఖాళీగా వచ్చేస్తున్నాయి, ఊరికి వచ్చేస్తుంది వల్ల ఆగుతుంటే. ఎందుకు వచ్చేస్తుంది, అందులో ఏమీ లేవు కాబట్టి బరువు లేదనమాట. కానీ ఎప్పుడైతే యేసయ్య చెప్పిన తర్వాత వీళ్ళు వలలు వేశారో అప్పుడు లాగుతూ ఉంటుంటే వల రావట్లేదంట. అసలు ఎంత గట్టిగా లాగనివ్వండి, అసలు వల అనేది వీళ్ళ వైపు రావట్లేదు. అందులో చేపలకి అది బరువెక్కిపోయింది, వలంతా కూడా బరువెక్కిపోయి అదంతా కూడా పిగిలిపోతూ ఉందంట. మన మంటం చూసారా తెగిపోయేటట్టుందని, అలాగ తెగిపోయేలాగా అయిపోతూ ఉందంట. వీళ్ళు తొందరగా లాగుదామంటే రావట్లేదు, వీళ్ళ బలం సరిపోవట్లేదు అది లాగుదామంటే. అప్పుడు ఏం చేశారు, పక్కన వేరొకరు జాలర్లు దోణిల్లో ఉంటే వాళ్ళని పిలిచారనమాట. మేము ఈ వల లాగుతుంటే రావట్లేదు, మీరు మాకు వచ్చి కొంచెం సహాయము చేయండి అని. ఎప్పుడైతే వాళ్ళు ఆ దోణిలో వాళ్ళని పిలిచారో వాళ్ళు వచ్చి వీళ్ళకి సీమోను వాళ్ళందరికీ కూడా సహాయం చేశాడనమాట. ఎప్పుడైతే వీళ్ళకి ఆ సహాయం చేశారో వీళ్ళందరూ కలిపి ఏం చేస్తున్నారు, ఆ వలల్ని లాగుతూ ఉన్నారు. లాగుతూ ఉంటుంటే లాగలేక ఆఖరికి లాగారనమాట. లాగితేనంట ఆ చేపలన్నీ పడితేనంట 2 దోణల నిండా నిండిపోయినాయి అంట. చూసారా, వాళ్ళు రాత్రంతా ప్రయాసపడ్డారు కానీ వాళ్ళకి చేపలేమీ కూడా రాలేదు. కానీ ఎప్పుడైతే యేసయ్య చెప్పిన తర్వాత వాళ్ళు వలలు వేశారో 2 దోణుల నిండా చేపలు పట్టారంట. చూడండి, వాళ్ళంట అంత విస్తారంగా చేపలు పట్టడం వాళ్ళు ఎప్పుడు చూడలేదంట.
వాళ్ళు పట్టినంత కాలం కూడా అన్ని రోజుల అనుభవంలో ఆ రోజు వచ్చిన విస్తారమైన చేపలు అంటే వాళ్ళకి ఎప్పుడూ కూడా రాలేదంట. చూడండి, వాళ్ళందరూ కూడా విస్మయం ఉందారంట. అంటే మన భాషలో చెప్పాలంటే షాక్ అయిపోయారని అర్థం అనమాట. అసలు ఏంటి విస్తారమైన చేపలేంటి, ఇన్ని చేపల, ఏ రోజు మేము చూడలేదే సముద్రంలోకి, వేటకు వెళ్ళాం కానీ, చేపలు పట్టడానికి వెళ్ళాం కానీ ఇన్ని చేపలు ఏ రోజు కూడా మాకు దొరకలేదు. కానీ యేసయ్య మాట చొప్పున మేము వలలు వేసినప్పుడు మాకు విస్తారంగా దొరికినాయి చేపలు అని చాలా సంతోషపడి ఆనందపడిపోతున్నారు. అదే పరిస్థితిలో వాళ్ళు చాలా ఆశ్చర్యపడుతున్నారు అనమాట. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త కదా. అలా ఎందుకంటే యేసయ్య చేసే కార్యాలు అంత ఆశ్చర్యకరంగా ఉంటాయి అన్నమాట. యేసయ్య చేసే ఏదైనా కార్యము అంత అద్భుతంగా ఉంటుంది అన్నమాట. చూసారా, వాళ్ళకి ఏమీ దొరకలేదు, కానీ యేసయ్య చెప్పిన తర్వాత జీవితకాలంలో వాళ్ళ జీవితంలో ఎన్నడూ ఏ రోజు కూడా పట్టలేని అన్ని విస్తారమైన చేపలు వాళ్ళు పట్టారు. అంటే చూడండి, ఈరోజు మనం కూడా యేసయ్య మాట చొప్పున ఒక కార్యానికి మనం ముందుకు అడుగు వేస్తే, యేసయ్య మాట చొప్పున మనం పూనుకుంటే ముందుకెళ్ళి, ఇంతకుముందు మనకి ఫెయిల్యూర్స్ వచ్చినాయేమో, చాలా కార్యకలాపాల్లో మనం విఫలం అయిపోయామేమో, ఏ పనిని కూడా మనం సాధించలేకపోయామేమో, దేనికి కూడా ముందుకు వెళ్ళలేకపోయామేమో, పైకి ఎదుగుదాము, ఒక మంచి స్థాయిలోకి వెళ్దాము అని అనుకున్నా సరే వెళ్ళలేకపోయారేమో. కానీ ఈరోజు యేసయ్య మాట చొప్పున విశ్వాసంతో అడుగు వేయండి. యేసయ్య మాట చొప్పున ఎవరైతే సీమోను వాళ్ళు వలలు వేశారో ఆయన మాట చొప్పున మీరు ముందుకు అడుగు వేయండి. ఎన్నడూ చూడలేని విస్తారమైన సత్ఫలితాలు మనం చూడగలుగుతాం. ఎన్నడూ చూడని విస్తారమైన ఆనందాన్ని మనం పొందుకోగలుగుతాం. ఎలాగంటే మనం ఆశ్చర్యపడే విధంగా చేయబోయే దేవుడు అన్నమాట. మనమందరం కూడా విస్మయం పొందే లాగా చేసే దేవుడు అన్నమాట ఆయన. చూడండి ఎంత గొప్ప కార్యం చేశాడు వాళ్ళ జీవితాల్లో. షాక్ అయిపోయారంట, అసలు ఎప్పుడు చూడలేదు. చూసారా, అలా ఉంటాయి అన్నమాట యేసయ్య చేసే కార్యాలు. అందరూ కూడా ఎలా అయితే ఉన్నారో ఆయన మాట చొప్పున ఒక అడుగు ముందుకు వేయండి. ఆయన మాట చొప్పున సరి అయిన మార్గంలో ఒక అడుగు ముందుకు వేయండి. వాళ్ళు చూసినట్టుగానే విస్తారమైన ఫలితాలు, విస్తారమైన ఆనందాన్ని మనం పొందుకుంటాం అన్నమాట. అందరికీ దీవెన కలుగునుగాక. వందనాలు.